సార్ సార్ నేను మీ అందరికి ఇది పంపిస్తాను. వీడియోలో కూడా మీకు అంటే షేర్ చేస్తాను. బట్ నాకు వచ్చేసింది ఏంటంటే, నాకు తెలియదు ఇది అంటే బాడీలో పాలిప్స్ ఉన్నాయనే విషయం నాకు తెలియదు. కలనోస్కోపీ అంటే బ్లడ్ రిలీజ్ అయింది కాబట్టి దానికోసం టెస్ట్ చేస్తే ఈ పాలిప్స్ ఉన్నాయి అనేది తెలిసింది. ఎమరాయిడ్స్ అనొచ్చు, పాలిప్స్ అనొచ్చు. సో ఈ పాలిప్స్ అనేది కలనోస్కోపీ చేసిన తర్వాతనే బయటపడ్డాయి, అంతకుముందు తెలియదు. ఇంకొకటి, ఇందాక దద్దుర్లు వచ్చినాయి ప్లస్ కురుపులు అవుతున్నాయి, ఇవన్నీ సిమ్టమ్స్. యూరిన్ పాస్ కావడము, దద్దుర్లు రావడము, జ్వరం రావడము, పెయిన్స్ పెరగడము, ఇవన్నీ కూడా క్యూర్ సెల్ వాడినప్పుడు అది టాక్సిన్స్ ని బయట పంపిస్తుంది కాబట్టి అవన్నీ సిమ్టమ్స్. అప్పుడు మనకు వర్క్ చేస్తుంది అనేది మనకు తెలుస్తున్నది. కానీ చాలా మందికి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు అవగాహన లేక, తెలియక, చెప్పలేక వాళ్ళకు ఇవన్నీ సిమ్టమ్స్ కనబడగానే వాళ్ళు భయపడి ప్రోడక్ట్ ఆపుతున్నారు. బట్ దయచేసి ఇందులో ఉన్న మార్కెటింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికైతే క్యూర్ సెల్ ఇస్తున్నారో, క్యూర్ సెల్ ఇవ్వడానికంటే బిఫోర్ మీకు 4-5 రకాల సిమ్టమ్స్ కనబడతాయి, అది కనబడ్డప్పుడు మీకు వర్క్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి ప్రోడక్ట్ ఇవ్వండి. మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకుండా ఎవరికి ఈ విధంగా ఇస్తే చాలా మందికి దీని వల్లనే అయింది కావచ్చు అనుకుంటారు. నాకు తెలుసు ఏదో ఒక సిమ్టమ్ బయటకు వస్తుందని తెలుసు కాబట్టి నేను ఇది వాడిన తర్వాత నేను ఎలాంటి భయపడలేదు. ఎందుకంటే ఓకే, లోపల నాకు అది టాక్సిన్ లాగా ఉంది, అది బయటికి పంపించేస్తున్నది కాబట్టి నేను ఇది వాడడం వల్లనే నాకు ఇది మంచి జరిగింది అని అనుకున్నాను. సో దాన్ని నమ్మి నేను మళ్ళీ అంటే నాకు ప్రాబ్లం జరిగిన తర్వాత మార్చి 16 తారీఖు నాడు జరిగింది. అప్పటి డైలీ ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉన్న 2 రోజులు మాత్రమే యూజ్ చేయలేదు. తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూషన్ చేసిన. జస్ట్ టెస్టింగ్ అన్ని 2 days ఏఐజీ హాస్పిటల్లో ఉన్నందుకు నాకు 94,000 రూపీస్ బిల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 1,10,000 అవుతుంది అన్నారు. జస్ట్ 32,310 రూపీస్ లో నేను బయటకు వచ్చేసిన. 1,20,000 తీసుకెళ్ళాను నేను ఐఐజీ హాస్పిటల్కి, ఎంతైతే తెలియదు కాబట్టి. డబ్బులు సెట్ చేసుకోవడానికి నాకు 1 month టైం పట్టింది. సో 1,20,000 నెట్ క్యాష్ పట్టుకొని పోయిన తర్వాత నాకు అయిన ఎక్స్పెండిచర్ అక్కడ 32,310 రూపీస్. అంటే చూడండి, నేను వాడింది 3 నెలలు, అంటే 6 ప్యాకెట్లు వాడినా నేను. 6 ప్యాకెట్లు కాస్ట్ వచ్చి 17,400 రూపాయలు. అంటే నాకు ఎంత సేవ్ అయింది ఇక్కడ? ఆల్మోస్ట్ ఒక 80,000 రూపీస్ లెస్ అయింది. అమౌంట్ గురించి పక్కన పెడదాం, బట్ ఇక్కడ మనకైతే ఆరోగ్యం అయితే బాగైంది కదా. సో ఇట్లాంటి టెస్టిమోనియల్స్ నేను ఇది రిపోర్ట్ మీకు గ్రూప్ లో పెట్టేస్తాను, క్లారిటీ తీసేసి పెట్టేస్తాను. ఇవన్నీ చూడండి. క్యూర్ సెల్ అనేది అంటే అద్భుతము. ఇంకా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో క్యూర్ సెల్ ని మించిన ప్రోడక్ట్ చాలా ఉన్నాయి. క్యూర్ సెల్ అంటే ఇదేంటి ఇమ్యూనిటీ బూస్టప్ చేసేటి చాలా ఉన్నాయి మార్కెట్ లో, కానీ అన్నిటిలో కంటే ఇది నెంబర్ 1 గా ప్రూవ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఇది నిరభ్యంతరంగా వాడొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను బ్లడ్ బ్లీడింగ్ కూడా మీకు పెట్టేస్తాను. బ్లడ్ బ్లీడ్ అయినా నేను చనిపోతానేమో అని అనుకున్నాను, ఇంత హెవీగా అవుతుంది కదా అని. కానీ నేను భయం అయింది ఫస్ట్, ఎందుకంటే అది ఎట్లా వచ్చిందో తెలియదు కాబట్టి భయం అయింది. తర్వాత హాస్పిటల్ పోయిన తర్వాత ఇబ్బంది ఏం లేదు, ఇట్లా జరిగింది కాబట్టి అని అన్న తర్వాత నేను కొంచెం ఓకే డేర్ తెచ్చుకున్నాను. బట్ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, మీకు ఎలాంటి జబ్బులు ఉన్నా, ఎలాంటి జబ్బులు లేకున్నా ఇది వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చిన లయన్ సార్, అంటే నా పైన కనకాచారి సార్ నుండి లయన్ సార్ దాకా నేను అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇది ఒక సంజీవిని, చాలా మందిని బ్రతికిస్తున్నది, చాలా మందిని బ్రతికించాలి కూడా. సో అందరూ కూడా దీన్ని వాడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నా రిపోర్ట్స్ అన్ని కూడా నేను షేర్ చేస్తాను గ్రూప్ లో. చూడండి, నిన్నకు శ్రీనివాస్ సార్ కూడా నిన్న గోవాలో ఉన్నప్పుడు కూడా చెప్పాను నేను మొన్న, సార్ నేను విత్ ఎగ్జాంపుల్ తో విత్ లైవ్ సర్టిఫికెట్స్ తో వస్తున్నాను నేను అని చెప్పాను. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీ. వెరీ గ్రేట్, రియలీ సూపర్ సార్, సూపర్, ఎక్స్ట్రాడినరీ. అసలు మీరు చెప్పాల్సినవి చెప్పిన దానికన్నా అసలు కొంతమందికి కొన్ని క్వశ్చన్స్, డౌట్స్ ఇలాంటివి ఉంటాయి, అన్ని దానిని క్లియర్ కట్ గా వాష్అవుట్ చేశారు సార్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రియల్లీ ఆసమ్. మీరు నిజంగా ఈ రోజు ఇచ్చిన టెస్టిమోనీ ఇక్కడ 1000 మందికి కాదు సార్, మీరు కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు సార్. ఆసమ్. వెరీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సార్. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ అండి. విశ్వనాథ్ సార్ వచ్చున్నారు ఈరోజు మనకి ఇక్కడ.
అజయ్ గారు మీకు ఆప్షన్ ఇచ్చాను చూడండి ఒకసారి. అట్లాగే అండి గంజ్ మార్క్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం ప్లీజ్. సార్ మా సారు మార్క్ గారే సార్. అయితే బీపీ, షుగర్, థైరాయిడ్ ఉండేది సార్. గొంతు కింద ఇట్లా గడ్డలాగా ఉండేది. అది ఒకప్పుడు ఇంజెక్షన్ తోటి తీస్తే 8,000 అయింది సార్. అయితే మేము రీసెంట్ గా మనుగూరు పెళ్లికి వెళ్ళాం సార్. మాది భూపాలపల్లి. పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ నాగేశ్వరరావు గారు మా సార్కు చెప్పడం జరిగింది, సుల్తాన్ గారు కూడా. అయితే మేము ఎమ్మటే తీసుకున్నాం సార్. దాన్ని తీసుకొని ఇప్పుడు వాడబట్టి 15 రోజులు అవుతా ఉంది సార్. మా సార్కు అంటే మెడ చుట్టూ గడ్డలు కొంచెం తగ్గిపోయినాయి. ఇంకా కొంచెం అది కొవ్వుది గడ్డ అనేది ఉంది సార్. టెస్ట్కి వెళ్ళమంటే నేను వద్దని చెప్పిన సార్. ఎందుకంటే ఇంత మంచి ప్రోడక్ట్ కదా, ఇంకా టెస్ట్కి వెళ్తే మనీ అయితే అని నేను పంపించలేదు సార్. నేను కూడా నాకు ఓవర్ వెయిట్ తోటి కాళ్ళ నొప్పులు ఉండేది సార్. నేను కూడా వాడుతున్నా. ఈ మంత్ స్టార్ట్ చేసిన. అయితే నాకు ఫస్ట్ నీరసం అయింది సార్. కానీ నేను భయపడలేదు. ఇంకా నేను కూడా కంటిన్యూ చేస్తా ఉన్నా సార్. ఇది ఫుల్ రిజల్ట్ ఉంది. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం. మార్క్ గారికి ఇంకా బాగా మంచిగా జరగాలని చెప్పి నిజంగా మీరు చేసిన ప్రయత్నం, మీరు చెప్పిన టెస్ట్ మనీ కూడా సింపుల్ అయినా చాలా సూపర్ మేడం. చాలా బాగా చెప్పున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మన గురించి మేడం కి థ్యాంక్ యూ. అట్లాగే మేడం. అజయ్ గారు వేణు గారు మీకు ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ చూడండి ఒకసారి. వేణు గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ నిల్చోండి ఎక్కడైనా ఒక చోట నిల్చొని మాట్లాడండి. నిల్చున్నా. చెప్పండి సార్. నా పేరు వేణుగోపాల్ ఫ్రమ్ నల్గొండ సార్. వినబడుతుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి సార్. నాకు టెస్ట్ మోనీలు వచ్చినాయి. అయితే మిరాకిల్ సార్ ఇవి. నిజంగా చెప్పాలంటే వైద్య చరిత్రలో నిలిచిపోయే ఘటనలు 2 ఉన్నాయి. అది హ్యూమన్ సంబంధించినవి సార్. ఇది ఏంటంటే నేను మా ఫ్రెండ్కి ఇచ్చాను సార్. పేర్లు చెప్పడం కొంచెం అటు ఇటు ఉంటాయి, పేర్లు వద్దని చెప్పేసి. అయితే ఆయనకు నేను వాడడం అనేది ఒక 30 days నుంచి నేను వాడుతున్నాను సార్. 30 days నుంచి వాడుతున్నా. నాకు హ్యాపీగా ఉంది. వాడికి కూడా ఏం లేదు సార్. యాక్చువల్లీ వాడికి కూడా ఇచ్చాను నేను మా ఫ్రెండ్కి ఇస్తే అతనికి యాక్చువల్లీ ఏం లేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే బాడీలో కొన్ని చెప్పుకొని, అంటే ఫ్యామిలీ పరంగా చెప్పుకొని అవస్థలు ఉంటాయి కానీ వాళ్ళు చెప్పలేరు మనతోని. అయితే నేను ఏం లేదని చెప్పేసి సరేరా నువ్వు అయితే వాడని చెప్పేసి వాడికి ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత వాడికి ఉన్నది ఏదైతే ఉందో మనకు చెప్పుకోలేనిది అంగస్తంభన ప్రాబ్లము ప్లస్ శీఘ్రస్ఖలనం అనేది ఉండే సార్. వానికి అసలు మనతో షేర్ చేసుకోలేవాడు. నార్మల్ గా మనం ఏం లేదని ఇచ్చినాము. అది రిజల్ట్ 15 days లోపల అది సెట్ అయిపోయింది సార్. అసలు వాడు వచ్చి ప్రేమగా నాతోని హగ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయింది సార్. అసలు నేను మర్చిపోలేను అనడం అంటే కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లం సార్. అది సెట్ అయిపోయింది సార్. అది హ్యాపీగా అనిపించింది. వాడికి మనం ఏం చేయాలో ఆరోగ్యపరంగా చెప్పుకోలేని సమస్యలు ఇది ఒకటి కాబట్టి ఇదైతే క్యూర్ అయింది సార్. 15 days లోపలనే వాడు మంచిగా హ్యాపీగా ఉన్నాడు. ఫ్యామిలీతో హ్యాపీగా గడిపింది సార్. ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే లేడీస్ ప్రాబ్లంలో సార్ ఒకటి వాళ్ళ అమ్మాయికి కూడా ఏం ప్రాబ్లం లేదనే ఇచ్చినాం సార్. నార్మల్ గా నేను వాడుతున్నా, వాళ్ళకి కూడా అట్లాగే ఇచ్చినాం సార్. ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది అంటే నార్మల్ గా మెన్సురేషన్స్ అనేది ఉంటాయి కదా సార్ లేడీస్ కి. ఆ మెన్సురేషన్స్ అనేది వాళ్ళు ఒక 30 days అయింది సార్ ఆ అమ్మాయికి. బట్టి ఆ అమ్మాయికి ఎలా అంటే ఇప్పుడు మనం మెన్సురేషన్స్ స్టార్ట్ అవుతాయి సార్ లేడీస్ కి. ఫస్ట్ మెన్సెస్ ఎప్పుడైతే వస్తాయో పుష్పవతి అంటారు తెలుగులో అయితే. ఆ పుష్పవతి అయిన తర్వాత ఎంత బ్లీడింగ్ ఎంత క్లియర్ గా వచ్చిందో. ఇప్పుడు ఆమెకు ఒక బాబు సార్. బాబు పుట్టిన తర్వాత ఆమెకు ఇప్పుడు ఆ బ్లీడింగ్ అనేది అంత క్లియర్ గా అంత రెడ్డిష్ గా వచ్చిందట సార్. వాళ్ళు మా మిస్సెస్ కి చెప్పింది. ఆమె కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఆ నొప్పులు అవి అవుతున్నాయట అవన్నీ పోయినాయి సార్. వాళ్ళకి పోయినాయి, హ్యాపీగా అనిపించింది. ఈ 2 రిజల్ట్స్ కోసమే పోయినసారి ట్రై చేసిన. ఇంకో వీడియోస్ ఉన్నాయి అవి చూపిస్తా సార్. మా అప్లైన్ వచ్చేసి
విజయమ్మ, బండా విజయమ్మ, పైన అప్లైన్ కట్టా సీన్ సార్, పైన అప్లైన్ అంజనేయులు కావాలి సార్. వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. నేనైతే ప్రస్తుతానికి మహబాద్కి వెళ్తుంటా ప్రతి ఆదివారం కంపల్సరీ. మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి అక్కడికే నా సర్వీస్ వెళ్ళడం కోసమని వెళ్తున్నా సార్. నేను ఏదైనా ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తుంటాను సార్. థ్యాంక్ యూ రవిచంద్ర సార్ అండ్ లయన్ సార్ అండ్ కుదూర్ శ్రీనివాస్ సార్. కంగ్రాచులేషన్ సార్ కుదూర్ శ్రీనివాస్ సార్ గారు, సార్ హెచ్జి రావు గారు. సరే సార్, సరే సార్. అంతే అంతే మన ఇది టెస్టిమోనియల్ సెషన్, టెస్టిమోనియల్స్ చెప్పాలి. ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నిజంగా మీరు అన్నారు వైద్య చరిత్రలో నిలిచిపోయేది అనేసి. అంటే ఒక్కొక్క రిజల్ట్ మనకి ఇక్కడ నిజంగా ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్, ఆసమ్. అసలు వాళ్ళ ఆనందం అంటే ఎవరికి వారిదే వాళ్ళ రిజల్ట్ అంత అద్భుతమైన రిజల్ట్ రావడంతో వాళ్ళు ఉబ్బి తబ్బిపోయి చెప్తూ ఉంటారు. ఓకే, ఇది నిజంగా చాలా సంతోషమైన విషయం అండి. అట్లాగే నెక్స్ట్ విశ్వనాథ్ సార్. విశ్వనాథ్ సార్. సార్ సార్ నమస్తే సార్. అందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విశ్వనాథ్ మైసూరు. నేను ఈరోజు తెలుగులోనే టెస్టిమోనీ చెప్పాలా అనుకున్నాను సార్. ఏదైనా తప్పు చెప్తే అడ్జస్ట్ చేసుకోండి. మీకు అందరికీ తెలిసినట్టు ఎక్కిళ్ళు అంటే అందరికీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది పెద్ద విషయం ఏం కాదు, కానీ కొందరికి ప్రాణం తీసేస్తుంది. నాకు తెలిసిన చూసిన వాళ్ళకి 2 years నుంచి ఆయనకి అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన కూడా సక్సెస్ కాకుండానే చనిపోయారు. అలాంటిదే ఇప్పుడు నా క్లినిక్కు ఒక పేషెంట్ వచ్చారు. ఆయనకి 2 months నుంచి ఎక్కిళ్ళు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద హాస్పిటల్లో అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన కూడా వాళ్ళకి తగ్గలేదు. ఆ తర్వాత నేను క్యూర్సెల్ ఇచ్చాను. 10 రోజుల్లోనే ఆయనకి ఎక్కిళ్ళు తగ్గిపోయింది. ఆయనకి మళ్ళీ ఆకులో కూడా బాగా వేసింది. మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యారు. ఆయనకి రోజు 2 గంటలు మాత్రమే పడుకునేవారు. కానీ ఇప్పుడు నిద్ర బాగా చేస్తున్నానని నాతో చెప్పారు. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ విశ్వనాథ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. ట్రైన్ తెలుగు సూపర్ గా చెప్పారు, సూపర్ గా చెప్పారు. తెలుగుని ఇట్లా మీరు ఇంప్రూవ్ చేసుకోండి, ఒక అదర్ లాంగ్వేజ్ కూడా మీకు వచ్చేస్తుంది. వెరీ గ్రేట్ సార్. చూడండి, విశ్వనాథ్ సారు ఇప్పటి వరకు చెప్పిన ఆల్ ది టెస్టిమోనియల్స్ అండి, ఆయన చెప్పే ప్రతి టెస్టిమోనియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆయనకు ఆ వైద్యం, ఆయన డాక్టర్ కాబట్టి అసలు కొన్ని టర్మినాలజీస్ కూడా మనకు అర్థం కావండి. అలాంటి టర్మినాలజీస్ కూడా ఆయన ఎంతో మంచి వైద్యం చేస్తూ వాళ్ళందరికీ క్యూర్సెల్ ద్వారా చాలా నయం చేస్తూ ఒక మంచి వాళ్ళకి లైఫ్ అందించారండి. రియలీ గ్రేట్ అండి. ఈ రోజు కూడా అలాంటి ఒక టెస్టిమోనియల్ చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అండి కాలేబ్ గారు, కాలేబు నంద్యాల. సార్ లయన్ సార్ కి ఒక్కసారి కోహోస్ట్ పెట్టుండండి సార్. మీరు లయన్ సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. హెచ్జి రావు సార్ ఒకసారి లయన్ సార్ కి కోహోస్ట్ పెట్టుండండి. కాలేబ్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, చూడండి ఒకసారి. సార్ మాట్లాడండి, కాలేబ్ నంద్యాల గారు. సార్ అన్మ్యూట్ వచ్చింది, ఒకసారి టచ్ చేసి మాట్లాడండి. హలో. ఎస్ సార్, హలో, వినిపిస్తుంది, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, అందరికీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. హ్యాపీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కాలేవ్ ఫ్రమ్ నంద్యాల. గోపాల్ సార్ నా అప్లైనరు. తర్వాత నా పై అప్లైనర్ వచ్చేసి హుస్సేన్ సార్. నాకు క్యూర్సెల్ దాదాపు నేను 2 months నుంచి వాడుతున్నా సార్. ఇందులో ఏమంటే నా గట్ హెల్త్ చాలా హెల్దీగా ఉంది సార్ ఇప్పుడు. ఎందుకంటే నేను గట్ హెల్త్ అంటే జీర్ణాశయం, నాకు మోషన్ ప్రాబ్లం ఉండింది సార్. మోషన్ అసలు దాదాపు వాష్రూమ్కి వెళ్ళానంటే
హాఫ్ అన్ అవర్ వరకు నాకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనమాట ఇంట్లో. అంత భయంకరమైనటువంటి ప్రాబ్లము. నేను కేవలం ఒక 2 monthsలో క్లియర్ చేసుకున్నా సార్ ఈ ప్రాబ్లము. అసలు ఈ క్యూర్ సెల్ వాడడం ద్వారా కేవలం ఒక 2 నెలల్లో మాత్రమే ఇది. అసలు నాకు ఆ ప్రాబ్లమే కాకుండా ఇంతకుముందు నేను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండే సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ నేను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిట్టింగ్ జాబ్ సార్. దానివల్ల నాకు బ్యాక్ పెయిన్ అనేది కూడా వచ్చింది. ఇది ఆ బ్యాక్ పెయిన్ కూడా నేను అది ఎట్లా పోయిందో కూడా అర్థం కావట్లేదు సార్. అసలు ఆ ప్రాబ్లం నుంచి నేను ఇంకా ఎప్పుడు ఫేస్ చేయడం లేదనమాట. కాబట్టి ఈ క్యూర్ సెల్ అనేది చాలా వండర్ఫుల్గా నాకు అద్భుతంగా నా గట్ హెల్త్ని, తర్వాత నా మోషన్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసింది. కాబట్టి ఇది అందరూ లక్షణంగా హ్యాపీగా వాడచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా అప్లైనర్ గోపాల్ సార్కి, హుస్సేన్ సార్కి, మా నంద్యాల టీం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మంచి ప్రోడక్ట్ను, ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ను మన సౌత్ ఇండియాకి తీసుకొచ్చినటువంటి మా సీనియర్స్ కుడూరు శ్రీనివాస్ సార్, తర్వాత లయన్ సార్, వీళ్ళకందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్ అండి. సార్ చెప్పిన విషయం చూడండి సార్ ఒకసారి. గట్ సిస్టమ్ అండి, ఎప్పుడైనా బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి జీర్ణాశయం, జీర్ణశక్తి ఇవన్నీ అండి. ఆ సిస్టమ్ బాగుంది అంటే మొత్తం ఎంటైర్ బాడీ చాలా బాగున్నట్టు. సార్ దాని మీద రిజల్ట్ చెప్పారండి. ఈరోజు మనకి 200 క్రానికల్ డిసీజెస్ మీద ఏ దాని మీద ఎట్లాగైనా వర్క్ చేయొచ్చు. దీనికి దానికైనా కదండి, మన అన్ని దానిలకు పనిచేస్తుందన్న ఇదండి. సార్ చెప్పిన విషయం ఏంటంటే ఆయనకి అంత హ్యాపీగా నా గట్ సిస్టమ్ బాగుంది, హ్యాపీగా ఉన్నాను, అట్లాగే బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఎలా అని చెప్పారు. వెరీ గ్రేట్ అండి. కాలేబ్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, ఆల్రెడీ సార్ అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, చూడండి ఒకసారి. సంజీవ గారు, సంజీవ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాది వచ్చి భువనగిరిలో ఉంటా సార్. నేను జాబ్ నిమిత్తం నల్గొండ జిల్లా. ఓకే సార్, చెప్పండి. సార్ నాకు పక్షవాతం వచ్చింది సార్. ఓకే, కొంచెం మీరు కనిపించేలాగా కొంచెం దూరం పెట్టుకొని మాట్లాడండి సార్. సార్ అది దగ్గరికి పెట్టుకోండి, అట్లాగా. చెప్పండి సార్, చెప్పండి. నాకు బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్. అయితే నాకు కావాలి ఆంజనేయులు అని మాకు సర్పంచ్ ఉండే సార్. అవును, చెప్పండి. అతను నాకు క్యూర్ సెల్ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది సార్. అయితే నేను ఏమన్నా అంటే చాలా వాడినా ఇదేం పని చేస్తుంది సార్ అని చెప్పిన సార్. ఇప్పుడు నాకు చాలా మంచిగా అయింది సార్. మంచిగా నడుస్తున్నా. ఇప్పుడు 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నా సార్. ఈజీగా నడవగలుగుతా. వినపడుతున్నా సార్? వినిపిస్తుందండి, చెప్పండి. సార్ చాలా బాగా అయినా సార్. ఎంత మంచిగా రిజల్ట్ ఉందంటే నాకు ఇంతకుముందు కాల్ చేసి సరిగ్గా పని చేయకపోయేది, ఇప్పుడు చాలా అద్భుతంగా నడుస్తున్నా సార్. అందరు చూసి పరిచయం అవుతారు, ఏంది మార్పు అని. సార్ నాకు వాయిస్ కూడా క్లియర్ లేకపోయింది సార్. చాలా బాగా అయింది. చాలా మంచి రిజల్ట్ సార్. నాకు అద్భుతమైన ప్రొడక్ట్ సార్ ఇది. ఈ ప్రొడక్ట్ తెచ్చినందుకు కావాలని సార్కు మరియు లయన్ ప్రసాద్ సార్కు ధన్యవాదాలు సార్. మంచి ప్రొడక్ట్ సార్. పక్షవాతం అనేది భయంకరమైన వ్యాధి సార్. పక్షవాతం తగ్గింది సార్ నాకు. నేను భువనగిరిలో ఉంటాను సార్, నల్గొండ జిల్లా, ఉద్యోగ నిమిత్తం. చాలా కష్టం, నడవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఏడుపు వచ్చేది. అసలు కొంచెం దూరం ప్రయాణం చేయాలంటే చాలా కష్టమయ్యేది సార్. ఇప్పుడైతే అద్భుతంగా మంచిగా నడుస్తున్నా సార్. అద్భుతమైన ప్రొడక్ట్ సార్. సూపర్ ప్రొడక్ట్, అన్ని రోగాలకు సార్ ఇది. నేను 2-3 ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంది సార్. వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. కీళ్ళవాతం, ప్రతి వ్యాధి సార్ ఇది, ప్రతి ఒక్కటి తగ్గుతుంది. అద్భుతమైన ప్రొడక్ట్ సార్. ధన్యవాదాలు సార్. వెరీ గుడ్ అండి. మీరు చెప్పిన రిజల్ట్ కొంచెం దూరం పెట్టుకుని చెప్పండి సార్ అన్నారు. మీరు మరి ముఖానికి దగ్గర పెట్టుకున్నారు, మీకు కనిపించలేదు. ఓకే అండి, సూపర్. అంటే ఎందుకన్నానంటే అన్నమాట, మీరు చెప్పేది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అండి. చాలా మందికి ఇన్స్పిరేషన్. చూడండి, ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఒక పెరాలసిస్ సార్. ఎంత కాలం నుంచి ఉండిందండి మీకు పెరాలసిస్? అట్లాగా 3 years సార్. 3 years సార్. నేను 3 years నుంచి బాధపడుతున్నా సార్. 3 years లో ఎన్ని చోట్ల మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్? సార్ నేను తీసుకొని ట్రీట్మెంట్ లేదు సార్. నేను ఆయుర్వేదిక్ మందు వాడినా, ఇక్కడ ఇంగ్లీష్ ఇవన్నీ ఏది వాడినా నాకు ఇంత రిజల్ట్ రాలేదు సార్. అసలు ఇప్పుడు కట్టబట్టుకొని నడిచేది సార్ నేను.
ఏదో ఇక బాగున్నది అన్నట్టు కొంచెం కట్టే పక్కేసి మెల్లిమెల్లిగా నడిచేది. ఇప్పుడు అట్లా లేదు సార్. మెట్లు ఎక్కగలుగుతా, దిగగలుగుతా. అసలు 4-5 కిలోమీటర్ల ప్రయాణం ఈజీగా చేస్తున్నా సార్ ఇప్పుడు నేను. సూపర్ సార్. ముఖ్యంగా నిద్ర లేకపోయేది సార్. నాకు నిద్ర లేక 12 గంటలకు నిద్రపోయేది. ఇప్పుడు 9 గంటలకే నిద్ర సార్. మంచి నిద్ర సార్ నాకు. కంటి నిండా నిద్ర. కంటి నిండా నిద్రపోయి 4 గంటలకు లేస్తా సార్. లేచి వాకింగ్ చేస్తా సార్. అసలు అద్భుతమైన రిజల్ట్ సార్ ఇది. సూపర్ సార్. నేను ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు సార్. గ్రేట్. అయితే సార్ చెప్తున్నది ఏంటంటే ఇది వరకు ఆయనకి మాట కూడా ఇంత బాగా వచ్చేది కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఎంత బాగా చక్కగా మాట్లాడుతున్నారు కూడా. నిజం సార్. నాకు మాట్లాడాలంటే ఇబ్బంది పడేది. ఇంకోటి చాలా ఇబ్బంది పడేది సార్ మాట్లాడాలంటే నేను. నత్తి పోయేది. ఇప్పుడు అందరూ అంటున్నారు ఎంత బాగా మాట్లాడుతున్నామని. నా వాయిస్ లో చాలా చేంజ్ వచ్చింది సార్. నేను 2-3 వారాల నుంచి చూస్తున్నా సార్ ఛాన్స్ వస్తుందేమో అని. లక్కీగా ఛాన్స్ వచ్చింది సార్. ధన్యవాదాలు సార్. చాలా చాలా సంతోషం. మీరు చెప్పడం మాకు కూడా చాలా బాగుంది. ఎందుకంటే చాలా మందికి అండి సమస్య ఏదైనా కానీ అంత పెద్ద సమస్యని సులువుగా మనం ఈ ప్రోడక్ట్ ద్వారా చేస్తున్నామంటే వాళ్ళకి నిజంగా అందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి రిజల్ట్ చెప్పడం వల్ల దానికి సంబంధించిన కూడా రిలేట్ చేసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి మీకు. తర్వాత అండి నెక్స్ట్ సార్ కమ్మల్ గారు. సంజీవ గారు మీకు కూడా ఇచ్చాను, చూడండి సార్. మేడం నీలిమ గారు మీకు కూడా అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, చూడండి ఒకసారి. సంజీవ మేడం నీలిమ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ నా వెరీ పేరు గుడ్ మార్నింగ్ నీలిమ మేడం. నుంచి మాట్లాడుతున్నాను సార్. రిజల్ట్ కదా నా కొడుకు సార్ రిజల్ట్ చెప్పాలని చేశాను సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుడు సిల్వా సార్కి కంగ్రాచులేషన్ సార్. ఓకే మేడం చెప్పండి. సార్ నా కొడుకు అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి బాగా కోల్డ్ సార్. మా బాబుకి కోల్డ్ సార్, కోల్డ్ ఎక్కువ, అంటే తుమ్ముతూనే ఉంటాడు. కొంచెం వర్షానికి తడిచినా కూడా కోల్డ్ అయిపోతుంది, ఫీవర్ వచ్చేస్తుంది సార్. చాలాసార్లు మేము అదే, మా హస్బెండ్ కూడా పిడియాట్రిషియనే కదా, టాబ్లెట్స్ వేస్తూనే ఉన్నాడు, యాంటీబయాటిక్ అనమాట. నేను కేరళ తీసుకొచ్చాను సార్ బాబుని. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నమ్మాడు సార్ నా కొడుకు. అమ్మ సరే నేను వాడతాను, నాకు ఆ ప్రోడక్ట్ ఇవ్వు అన్నాడు సార్. ఇచ్చాను సార్, బాబుకి ఇచ్చాను సార్. బాబుకి ఇచ్చిన తర్వాత మిరాకల్ రిజల్ట్లు సార్. ఒక 15 days తర్వాత హాస్టల్లో ఉంటున్నాడు ప్రజెంట్ ఇప్పుడు బెంగళూరులో. 15 days తర్వాత వెళ్ళి చూశాను సార్, మంచి కలర్ వచ్చాడు సార్. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. కలరు వచ్చాడు. మళ్ళీ మొన్న వర్షానికి వాడికి మంచి ఇది స్కూల్లో మంచి 81.4 వచ్చింది సార్. అంటే టాప్ 10లో మా అబ్బాయి కూడా ఉన్నాడు సార్. వర్షాన్ని బాగా తడిచి బాగా డాన్స్ చేశాడంట, మంచి మార్క్స్ వచ్చాయని. అప్పుడు ఫీవర్ వస్తుందని చెప్పి చాలా భయపడ్డా నేను. ఫీవర్ రాలేదు సార్. కోల్డ్ కూడా తగ్గిపోయిందంట సార్. ఇప్పుడు తుమ్ములు లేవు, కోల్డ్ లేదు, ఫీవర్ రావట్లేదు. నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది సార్. నా కొడుకు ఎవరిదో కాదు, మా అబ్బాయి రిజల్ట్ చూసి నేను మా హస్బెండ్ సార్ అలర్జీ టెస్ట్లు అమౌంట్ చాలా ఖర్చు పెట్టాను సార్. మొన్నే సార్ హాస్టల్లో జాయిన్ చేయకముందు అలర్జీ టెస్ట్ చేయించాం సార్. మొత్తం ఒక 20 పిక్స్ చేయించారనమాట. అంటే హ్యాండ్ మీద, అంటే దేని వల్ల అలర్జీ, అంటే డాగ్ వైట్ వల్ల వస్తుందా లేకపోతే ఫ్రూట్స్ వల్ల వస్తుందా, అట్లా టెస్ట్లు ఉంటాయి సార్, అలర్జీ టెస్ట్. మేడం దగ్గర పోయి చూపించాం సార్. అలర్జీ బెడ్షీట్స్ వాడమన్నారు, కోల్డ్ అట్లా ఫ్రూట్స్ తినొద్దు అన్నారు, అట్లా చాలా చెప్పారు ఇన్స్ట్రక్షన్స్. కానీ ఇప్పుడు ఏంది లేదు సార్, 1 month నుంచి వాడుతున్నాడు. వాడు చెప్తున్నాడు సార్, అమ్మ కోల్డ్ లేదు, ముక్కు కారడం లేదు, ఫీవర్ లేదు అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే సార్. నా కొడుకుదే సార్ రిజల్ట్. మా అబ్బాయి చాలా బాగున్నాడు సార్. ఇప్పుడు కలర్ వచ్చాడు, మంచి కలర్ వచ్చాడు, ఇమ్యూనిటీ పెరిగింది సార్. పిల్లలు, నా కొడుకు ఏజ్ ఇప్పుడు 15 years సార్. అందరూ వాడితే అంటే అబౌవ్ 12 years వాడాలి మనం చెప్తున్నాము. అట్లా ఎవరైనా కూడా వాడవచ్చు సార్. అబౌవ్ 12 years వాడితే మంచి రిజల్ట్ అయితే తీసుకోవచ్చు. అంటే క్రానిక్ గా నా కొడుకు ఎంత కోల్డ్ ఉంటుందంటే అంత కోల్డ్ సార్. అంటే నాకే చిరాకు అనిపిస్తుంది, వాడు తుమ్ముతూనే ఉంటే. ఏంది ఇట్లా తుమ్ముతున్నావు అని. కార్లో ఏసీ వేసినా కూడా పడదు సార్. ఏసీ లేకుండా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా విండోస్ దించి వెళ్ళాలి. ఏసీ వేస్తే కూడా పడదు, వెంటనే తుమ్మేస్తాడు అనమాట. అటువంటిది ఈరోజు మంచిగా ఉన్నాడు సార్. 1 month గా యూజ్ చేస్తున్నాడు. మంచి రిజల్ట్ అయితే నేను చూసాను సార్. నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఒక తల్లిగా. ఇదే సార్ నా రిజల్ట్. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం, రియల్లీ సూపర్. చాలా మంచి రిజల్ట్ అండి. ఎందుకంటే ఆ బాధ వాళ్ళు పడుతున్న వాళ్ళు చూస్తున్న తల్లిగా మీకు తెలిసి ఉంటుంది.
నిజంగా అవునవును. మీరు చెప్తున్న ఆ సంతోషము, మీరు చెప్పిన ఇది తీరు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. వెరీ అవును గ్రేట్ సార్. మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కమల్ గారు మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూడండి సార్. నెక్స్ట్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్, మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి. సార్ ఒక్కసారి మళ్ళీ మీకు అడ్మిట్ ఆప్షన్ వచ్చి ఉంటుంది, ఒకసారి టచ్ చేయండి చూడండి. సార్ హలో సార్ చెప్పండి. సార్ చెప్పండి. సార్ నా పేరు వచ్చేసి కమల్ రాజు, మాది ప్రకాశం జిల్లా కుర్చేడు సార్. మా అప్లైనర్ Yes, sir. వచ్చేసి చెప్పండి సార్. వినుకొండ సునీత గారు, రాఘవయ్య గారు ఒంగోలు, సుధాకర్ సార్ వినుకొండ. ఒక ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు రామిరెడ్డి అని ఒక అతను ఉన్నాడు సార్. అతను వెళ్ళి ఒక మన క్యూర్సెల్ ప్యాకెట్ ఇచ్చినామని నన్ను పంపించారు. నేను ప్యాకెట్ ఇచ్చొద్దామని అక్కడికి వెళ్ళాను సార్. వెళ్తే అతను ఒక జీవోత్సవం లాగా ఒక మంచం మీద పండుకుని ఉన్నాడు సార్. ఉంటే నేను వెళ్ళాను, టీవీ బాగా పెద్దగా సౌండ్ వస్తుంది. ఇతను నోటితో రిమోట్ అందుకుని ఆ రిమోట్ ని నొక్కుతున్నాడు సార్ ఆపాలని. చేతులు 2 పని చేయట్లేదు, కాళ్ళు 2 పని చేయట్లేదు. నేను వెళ్ళి చూసి నా చేతితో ఆ రిమోట్ తీసుకుని నేను ఆ వాల్యూమ్ అనేది తగ్గించాను. ఏంటి మరి నీ పరిస్థితి, ఎందుకు ఇలా ఉన్నారు, మీకు ప్యాకెట్ ఇవ్వమని ఇలా పలానా సార్ పంపించాడు అని చెప్పాను. మేడం పంపించిందని చెప్తే సార్ అతనికి మాట కూడా స్పష్టంగా రావట్లేదు. అలా మంచంలో ఎవ్వరు లేరు, సైలెంట్ గా ఉంది ఇల్లంతా. నత్తిగా మాట్లాడుతూ చెప్పాడు, డాక్టర్ గారు నన్ను ఎందుకు పనికిరాడే కితను తీసుకెళ్ళిపోండి ఇంటికి అని మా బ్రదర్స్ కి మా అమ్మకి చెప్పాడు. చెప్తే నన్ను తీసుకొచ్చేసారు, ఈ మంచంలో పండబెట్టారు. వాళ్ళు వచ్చి 2 మనుషులు అతన్ని స్వయంగా లెగవలేడు, వాళ్ళిద్దరు సపోర్ట్ ఇచ్చి లేపి కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరు అటు ఇటు పట్టుకుంటే 3వ మనిషి అతనికి అన్నం తినిపించాలి సార్, లేకపోతే అతను తినలేడు. అలాంటి పరిస్థితులు అతనయ్యి. అట్లా ఉండేసరికి వాళ్ళు అనేకమైన హాస్పిటల్స్ తిప్పి ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి ఇట్లా ఇసుగు చెంది ఇట్లా ఉండే సమయంలో మన మేడం గారు సునీత గారు కలవటము, ఈ క్యూర్సెల్ గురించి చెబితే సరే తీసుకురండి అనటం జరిగింది. అప్పుడు నేను వెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అతను మన క్యూర్సెల్ని వాడాడు సార్. వాడిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అతను ఒక మనిషి సపోర్ట్ తోటే ఈ చెయ్యి అనేది చెయ్యి హ్యాండ్ అనేది ఇట్లా లేచి గ్రిల్ పట్టుకుని స్వయంగా కూర్చుంటున్నాడు సార్. అతను స్వయంగా కూర్చుంటున్నాడు. వాళ్ళ అమ్మ అయితే కన్నీళ్లు భూమిని తాకినాయి సార్. నా కొడుకు లేచి కూర్చుంటున్నాడు బాబు ఈ ప్రొడక్ట్ వల్ల అని ఆ ఊరంతా చెప్పింది. ఇది ఒక అమృతం లాంటిది సార్. అమృతం ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. మాకు ఈ ప్యాకెట్ రూపంలో వచ్చి నా కొడుకుని కూర్చోబెట్టింది. మేము తిరగని హాస్పిటల్ లేదు, తిరగని చోటు లేదు, అన్ని ఖర్చు పెట్టాము సార్. వాళ్ళ అన్నదమ్ములు కూడా తిరిగి ఇసుగు చెంది ఇక సరేలే అమ్మ మంచంలో ఉంచండి అనే సమయంలో ఈ ప్యాకెట్ వస్తే అతను స్వయంగా కూర్చుని ఆ నత్తిగా మాట్లాడే మాటలు కూడా పోయి ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుతున్నారు సార్ ఫోన్లో. అతను కూడా స్వయంగా టెస్ట్ మనీ చెప్పాలని ఉన్నాడు. మీరు అవకాశం ఇస్తే నెక్స్ట్ వారం ఆ టెస్ట్ మనీ అతని నోటి ద్వారానే అతని స్వరంతోనే మీకు వినిపిస్తాను. అతను ఇప్పుడు ఒక మనిషి సపోర్ట్ తోనే అన్నం తింటున్నాడు సార్. నేను నడుస్తాను అని అతనే చెప్తున్నాడు. ఇలాంటి అద్భుతం నా కళ్ళ ముందే జరిగింది సార్, ఎక్కడో కాదు. అందువల్ల ఈ క్యూర్సెల్ అనేది ఒక అమృతం లాంటిది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ అండి. ఇది అమృతమేనండి. ఎందుకంటే ఇది మనం ఒక్కరో ఇద్దరు చెప్తున్నది కాదు, ప్రతి ఒక్కరి నోట కూడా ఇది అమృతం, లేకపోతే అమృత సంజీవని. దీనికి మొదట్లో వచ్చిన పేరు ఇదేనండి. అది స్టాండర్డ్ గా అట్లా ఆగిపోయింది. నెక్స్ట్ వీక్ ఆయన తీసుకుంటారండి. లేదు, మీకు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడే చెప్పించాల్సిన అవసరం లేదండి. అందరికి కూడా చెప్తున్నాండి, కొంతమంది హ్యాండ్ రైస్ చేసి ఒకవేళ ఛాన్స్ రావాలి కూడా మీరు ఏంటంటే మీరు చెప్పవలసిన రిజల్ట్ ఏదైతే ఉందో మీరు చక్కగా ఒక వీడియో చేసి పంపించండి సార్. ఇంకా మొత్తం దేశం మొత్తం అందరికి ఉపయోగపడుతుంది. ఓకే సార్, మంచి ఒక మంచి 1 వీడియో మినిట్ కూడా కానీ సార్. ఒక 1 మినిట్ 2 మినిట్స్ లోపల ఉండాలి ఆ వీడియో కూడా.
అంటే ఇది ఓకే వరకు సార్, ఓకే సార్. సంవత్సరాల నుంచి మీరు అలా ఇబ్బంది పడుతున్నారు ఆ రుగ్మతతో. మీరు ఎంత కాలం లోపల మన క్యూర్ సెల్ యూజ్ చేసి తగ్గిపోయిందన్న వీడియోని మీరు కానీ చక్కగా చేసి ఆ సందేశాన్ని ఇవ్వగలిగితే ఇక్కడ చెప్పడం కన్నా అది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకే సార్, తప్పకుండా సార్. అతను అసలు మిరాకిల్ సార్, అద్భుతం ఈ ప్రొడక్ట్. ఎక్కడా చూడలేదు సార్. నేను మార్కెటింగ్ చాలా సంవత్సరాలు చేశాను. దాన్ని ఒక చిన్న వీడియో చేసి పంపిస్తే అందరికి ఉపయోగపడుతుంది. కంపల్సరీ సార్. ఈసారి నెక్స్ట్ వీక్ వీడియో చేసి మీకు పెడతాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. ఎన్కేపి K.B సార్, మీ పేరు ఎన్కేపి, మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్. షార్ట్ ఫామ్ లో పెట్టున్నారు పేరు మీరు. రాజేందర్ గారు మీకు అన్మ్యూట్. రాజేందర్ గారు, రాజేందర్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి రాజేందర్ గారు, చెప్పండి. సార్ నేను ప్రైవేట్ స్కూల్ టీచర్లో ఉండేది సార్ ఇంతకు ముందు. మాకు థైరాయిడ్ స్టార్ట్ అయింది సార్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో. వినపడుతుంది సార్? చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి సార్, చెప్పండి. సార్ నేను అయితే ఈ 4 months నేను మార్చ్ లో స్టార్ట్ చేసిన సార్. ఇది మార్చ్ లో సార్ మాకు ఇచ్చారు ఇది పౌడర్. అయితే దానికి అదే మూమెంట్ లో నాకు యూరిక్ యాసిడ్ స్టార్ట్ అయింది సార్. 90,000 ఉంది సార్ తెల్ల రక్త కణాలు, WBC. 90,000 రక్త కణాలు ఉంటే అట్లా ఉండకూడదు, 13,000 ఉండాలి అని చెప్పారు సార్. అయితే నేను క్యూర్సెల్ వాడడం మొదలుపెట్టిన తర్వాత 2 ప్యాకెట్స్ వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటే 50,000కి వచ్చింది సార్. వింటున్నారు సార్? హలో, వింటున్నాను సార్. మీ రిజల్ట్ చెప్పుకుంటూ వెళ్ళండి సార్. నెక్స్ట్ వచ్చి మళ్ళీ 50,000కి వచ్చిన తర్వాత కంటిన్యూ చేశాను సార్. 2 ప్యాకెట్లు మళ్ళీ ఇంకో 2 ప్యాకెట్లు వాడిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చిందంటే 15,000కి వచ్చింది సార్. 90,000 ఉన్న తెల్ల రక్త కణాలు 50,000 ప్లస్ మళ్ళీ 15,000కి వచ్చింది సార్. 2 to 4 ప్యాకెట్స్ వాడి వరకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. దీంతో పాటు థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే థైరాయిడ్ కూడా లేదు సార్ నాకు. థైరాయిడ్ తో పాటు ఇప్పుడు నేను ఇంతకు ముందు రెగ్యులర్ యోగా చేస్తే సార్, ఆ యోగా చేసే పర్పస్ లో నేను శీర్షాసనం వేసినప్పుడు స్లిప్ అయి పడ్డా సార్. ఎడమకాలు బాగా నొప్పి లోపలి గాయం ఉంటుంది సార్. ఆ గాయం కూడా ఇప్పుడు క్యూర్ అవుతుంది సార్, నాకు తెలుస్తుంది సార్ అక్కడ. నెక్స్ట్ వచ్చేసి మాతో పాటు నా మిస్సెస్ కి వాడిచిన సార్, షుగర్ బీపీ ఉంది ఆమెకి. అయితే తనకు ఒక 6 months బ్యాక్ డాక్టర్ సార్, మనోహర్ డాక్టర్ గారు ఇక్కడ లోకల్ నల్గొండలో ఉంటారు, ఆయన చెప్పారు కదా 2 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కించాలి ఆమెకి, బాగా నీరసంగా ఉంది అని చెప్పారు. అయితే మేము లేదు సార్ మేము వాడము, వాళ్ళది ఎట్లుంటుందో బ్లడ్ అనేది మేము వాడమని చెప్పి కరాఖండిగా చెప్పిన సార్ నేను. ఆ తర్వాత సార్ ఏమన్నారంటే అయితే ఐరన్ టాబ్లెట్స్ కానీ ఐరన్ ఇంజెక్షన్ కానీ ఇస్తామంటే అట్లా కూడా ఒప్పుకోలేదు సార్ నేను. వేరే ఆప్షన్ చెప్పండి అంటే ఆకుకూరలు తినండి బాగుంటుందని చెప్పారు. అయితే నేను ఏది తినకుండానే ఇది ఈ పౌడర్ వాడుకుంటున్నాం సార్. ఈ పౌడర్ వాడడం వల్ల మాకు మా మేడంకి మళ్ళీ మొన్న నాతో పాటు టెస్ట్ చేస్తే బ్లడ్ ఎక్కిచ్చారు కదా 2 ప్యాకెట్లు అన్నారు. అంటే లేదు అని క్యూర్ సెల్ గురించి చెప్దాం అనుకున్నా కానీ డాక్టర్ యాక్సెప్ట్ చేయరు. అయితే వాళ్ళ దగ్గర పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ కానీ వాళ్ళని అడిగారు ఏంటంటే క్యూర్ సెల్ అంటే, సరే చాలా మంచిగా ఉంది, ఇట్లయితే మాకు కూడా చెప్పండి, మేము ఎవరైనా పేషెంట్ ఉంటే పంపిస్తా అని చెప్పి వాళ్ళు కూడా మాతో కమిట్ అయ్యారు సార్. థ్యాంక్ యూ సార్. ఇది అక్కడ రిజల్ట్ తో పాటు మా మేడం 70 kgs ఉండే వెయిట్ లాస్ అయింది, 5 kgs తగ్గింది సార్. 2 రిజల్ట్స్ మా మేడంకి వచ్చాయి. 3వ రిజల్ట్ నాకు నడుస్తుంది సార్. 2 వచ్చినాయి ఆల్రెడీ, 3వది కూడా ఇప్పుడు క్యూర్ అవుతుంది. మోకాలు కూడా ఇట్లా బెండ్ చేసే పరిస్థితి లేకుండా సార్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అక్కడ వర్క్ చేస్తుంది, మన పౌడర్ పనిచేస్తుంది కాబట్టి నాకు అక్కడ అనిపిస్తుంది సార్ అక్కడ తగ్గుతుంది అని. లోపలి గాయం కూడా మానుతుంది సార్ నాకు. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ గ్రేట్ సార్. చాలా చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పినవి. నిజంగా మనకి తగ్గినప్పుడు మనకు వచ్చిన ఆనందము, దాన్ని మళ్ళీ ఇక్కడ మనం టెస్టిమోనియల్ రూపంలో చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఎన్కేపి K.B సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్, చెప్పండి సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు కుంటా బ్రహ్మే ఫ్రమ్ హైదరాబాద్. సార్ చెప్పండి సార్. సార్ అంటే ఎన్కేపీ అంటే ఏం లేదు సార్, నేను నేషనల్ కబడ్డీ ప్లేయర్. అంటే నన్ను జాయిన్ చేసిన కబడ్డీ ప్లేయర్. కంపెనీ పేరు హలో, చెప్పండి. అయితే చెప్పండి. దాన్ని బ్రాండ్ గా పెట్టుకుని ఏమనుకోవద్దు. ఎన్కేపీ అంటే నేషనల్ కబడ్డీ ప్లేయర్ ఓన్లీ. అయితే నేను వచ్చేసి ఒక తిరుపల్లిలో ఒక పర్సన్ కి ఇచ్చాను సార్ ఇది ప్రోడక్ట్.
150 వెయిట్ ఉంటారు అతను అన్న. ప్లస్ బోధకాలు. నేను చెప్పింది వినవా? అయితే అతను 20 డేస్ వాడాడు సార్. 20 డేస్ వాడిన తర్వాత అతనికి అంటే తెలిసింది ఏంటి అనేది, ఈ ప్రోడక్ట్ విలువ తెలిసింది అతనికి. వస్తుందేమో అని అనుకున్నాను. అది మీటు హలో సార్ చెప్పండి సార్, చెప్పండి. నన్నైతే ఒకటే అన్నాడు సార్ అతను, మీ ఫోటో ఏంటి తమ్ముడు, నేను మా ఇంట్లో పటాల దగ్గర పెట్టుకుంటాను. ఇంతకు మించి ప్యూర్ సెల్ గురించి గొప్పగా చెప్పాల్సినంత అవసరం లేదు. మనం పర్సనల్లీ నాకు వచ్చేసి షుగర్ 288, ప్రజెంటేషన్ 123కి వచ్చింది. ఒక 20 డేస్ బ్యాక్ లెగ్ కి బొట్టన వేలు ఉంటుంది కదా, దానికి ఫుట్బాల్ ఆడుతుంటే కొద్ది గోర్లు వేసింది. షుగర్ ఎఫెక్ట్ వల్ల అది అన్న గోరే అని ఇష్యూ ఏలని ఇష్యూ ఇద్దాం అనుకున్నా, ఏం లేదు సార్, అంతా సూపర్గా ఉంది. సూపర్ సార్. అందరూ ప్రతి ఒక్కరు దీంట్లో క్యూర్ సెల్ అనే వార్డు పక్కన పెడితే అందరూ దేవుళ్ళు, డాక్టర్స్ వీళ్ళందరూ సూపర్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ. మీరు నేషనల్ కబడ్డీ ప్లేయర్ అని చెప్పారు, చాలా సంతోషంగా ఉంది సార్. మీరు కూడా మంచిగా ఇంత మంచి చక్కటి రిజల్ట్ చెప్పారు. మనం ఎవరికి భయపడే అవసరం లేదు, అది వాడుతున్న వాళ్ళు చాలా హ్యాపీగా వాడుతుంది అందరూ కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ. ప్రభాకర్ నంద్యాల, సారీ భాస్కర్ నంద్యాల అండి. నంద్యాల భాస్కర్ గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి సార్. హలో సార్, భాస్కర్ గారు మాట్లాడండి. వినిపిస్తుంది సార్? వినిపిస్తుందండి, మాట్లాడండి సార్. సార్ నా పేరు పిఏ భాస్కర్ సార్, మాది నంద్యాల. మా అప్లైనర్ గోపాల్ సారు, కోఆపరేటర్ ఆయన హుషేన్ సారు. నాకు 1 year నుంచి అరికాలు సార్, రైట్ హ్యాండ్ అరికాల్లో బాగా మంటలు ఉండేది సార్. కట్ అయితే ఎలా నొప్పి వస్తుందో అట్లా వచ్చేది. 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి వచ్చేది. భయంకరంగా పెయిన్ ఉండేది. మరి గోపాల్ సార్ దీని గురించి చెప్పాడు, మన క్యూర్షల్ యూజ్ చేసినాను సార్. ఒక ప్యాకెట్ వాడినాను, 3.25% పోయింది సార్. తర్వాత మళ్ళీ 2వ ప్యాకెట్ కూడా 10% వాడినా సార్, 10 చిన్న ప్యాకెట్లు. మొత్తం కంప్లీట్ అయిపోయింది పెయిన్. అది 2 ప్యాకెట్ కూడా కంప్లీట్ వాడినా, నాకు ఏమాత్రం కూడా పెయిన్ లేదు సార్, హ్యాపీగా ఉన్నాను. లేకుంటే చాలా ఇబ్బంది పడే 1 year నుంచి ఇబ్బంది పడేవాడు సార్. కాబట్టి మా అప్లైనర్కు అలాగే మరి ఈ యొక్క క్యూర్షన్లో ఉన్నటువంటి లయన్ సార్కి, ఏమి కొడుకు శ్రీనివాస్ వారందరికీ కూడా నమస్కారాలు చేస్తూ ముగిస్తున్నారు సార్. మీ ఏజ్ ఎంత సార్ భాస్కర్ గారు? మీ ఏజ్ ఎంత? 65 సార్. నాకు 65 years లో మీకు చక్కటి రిజల్ట్ వచ్చింది సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అండి, ఇద్దరికి ఆప్షన్స్ ఇచ్చున్నాను సార్, చూసుకోండి ఒకసారి. కేకేజీ చిరంజీవి గారు, నాగు నరసింహ, ఇద్దరికి ఇచ్చున్నాను సార్. మీరు ఎవరెవరు మాట్లాడండి. మాట్లాడండి. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. నా పేరు కేకే చిరంజీవి. మా అప్లైనర్ వచ్చేసి అజయ్ సార్ ఒంగోలు. మన సిహెచ్ శ్రీనివాస్ బ్యాచ్ నేను సార్. నాకు వచ్చే రిజల్ట్ ఏంటంటే, ముందు మా మదర్ గారికి సార్, మా అమ్మకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్ ఒకటి, మలబద్ధకం ఒకటి, కంటి ప్రాబ్లం ఒకటి, హార్ట్ ప్రాబ్లం ఒకటి, లంగ్స్ ప్రాబ్లం ఒకటి, తర్వాత ఊళ్ళంతా మంటలు, మలబద్ధకం ఒకటని కాదు సార్, చూపించి మేము విసిగిపోయాం. దాదాపు ఒక 20 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టాం సార్. లాస్ట్కి మేము కూడా విసిగి చెందాము. నాకు అజయ్ సార్ ఈ ప్రోడక్ట్ అనేది జనవరిలో ఇవ్వడం జరిగింది సార్, జనవరి 23. అది వాడిన 15 daysకి మా అమ్మకి ఎన్నో సంవత్సరాలుగా తగ్గని గ్యాస్ ట్రబుల్ తగ్గింది సార్. ముందు 15 daysకి గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. తర్వాత కంటికి ఆపరేషన్ చేయించాలి, ఆ కంటి పొర కూడా పోయింది. తర్వాత స్కిన్ ప్రాబ్లం ఉంది, స్కిన్ ప్రాబ్లం కూడా పోయింది 15 daysకే. తర్వాత నాకు చాలా మిరాకిల్ అనిపించింది ఇది. మా అమ్మగారికి ఒక డాక్టర్ కాదు, కనీసం 4-5 డాక్టర్లతో చూపించాల్సి వచ్చేది. ఈ 15 daysలో వెళ్ళిపోయిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఆపరేషన్ చేయించాలి మా అమ్మకి. ఒక 5 years బ్యాకే, కానీ చేయించలేదు. ఆమె ఏజ్ 65 ఉంటుంది, అందుకు మేము భయపడి చేయించలేదు.
ఇప్పుడు డైలీ పెయిన్ కిల్లర్ వేయాలి సార్. డైలీ 2 టైమ్స్ వేయాలి పెయిన్ కిల్లర్, నడు నొప్పి కానీ మోకాల నొప్పులు కానీ. నైట్ పడుకునేప్పుడు ఒకసారి, తర్వాత మార్నింగ్ 3-4 గంటలకి మళ్ళీ వేయాలి. అటువంటిది ఈరోజు పెయిన్ కిల్లర్స్ ప్రాబ్లం లేదు సార్. ఆ ట్యాబ్లెట్ కూడా వదిలేసాం, గ్యాస్ ట్రబుల్కి వదిలేసాం, కంటి సమస్య పోయింది, తర్వాత స్కిన్ ప్రాబ్లం పోయింది, నడు నొప్పులు మోకాల నొప్పులు పోయినాయి. డైలీ మా అమ్మకి ఆక్సిజన్ పెట్టాలి సార్, నెబులైజర్ పెట్టాలి, పొద్దున సాయంత్రం నెబులైజర్ పెట్టాలి. ఆక్సిజన్ సిలిండర్ డైలీ మా ఇంట్లో ఉంటుంది. కనీసం ఆ ప్రాబ్లం కూడా పోయింది. వీటితో పాటు మా అమ్మకి ఏంటంటే కొంచెం మెంటల్గా ఇబ్బంది పడుతుంది. నిద్ర ప్రాబ్లం ఒకటి, నిద్రపోయేది కాదు, మమ్మల్ని నిద్రపోనిచ్చేది కాదు. ఈరోజు శుభ్రంగా హ్యాపీగా నిద్రపోతుంది. దాదాపు 80% క్యూర్ సార్. ఇంకా మా అమ్మ ఇంకా బాగుపడదు, ఆరోగ్యం అనేది ఇంకా సెట్ కాదని మేము కూడా విసుగు చెందాము. అలాంటిది ఈ క్యూర్ సెల్ మా అమ్మకి ఒక వరం అనుకోవాలి. మా అమ్మకనే కాదు, మా అందరికీ ఒక వరం అనుకోవాలి. మా అందరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మా అమ్మ ఈరోజు తన పని తను చేసుకుంటుంది. చాలా హ్యాపీ అనిపించింది సార్. క్యూర్ సెల్ అనేది నిజంగా దేవుడు మాకు ఒక సంజీవులాగా పంపించాడు. ఆ లైన్ సార్ నిజంగానే మానవ రూపంలో ఉన్న దేవుడు సార్. అతను చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్. ఒక రిజల్ట్ కాదు, తర్వాత నేను వాడాను, నాకు సైఐటిగా సార్ 10 డేస్లో తగ్గింది. చాలా హార్డ్ వర్క్ చేస్తాను, 10 డేస్లో తగ్గింది సార్. నాకు ఇంకా చాలా చాలా రిజల్ట్స్ ఉన్నాయి. తర్వాత వీడియో రూపంలో చేసి పంపిస్తాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. నిజంగా అమ్మగారికి ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 65 సార్. సార్ ఓకే, వెరీ గుడ్. 65 ఇయర్స్ ఏజ్ లో ఉన్న అమ్మగారికి మీరు ఎంత కష్టపడి, ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పడి విసుగు చెందాను అని చెప్పారు. విసుగు చెందిన తర్వాత కూడా మన క్యూర్ సెల్ ఎంతో అద్భుతంగా ఆవిడకి చాలా దానిల మీద రిజల్ట్ తీసుకురావడము, నిజంగా ఆ సంతోషాన్ని మీరు వ్యక్తపరచడము చాలా చాలా బాగున్నాయి సార్. పునర్జన్మ సార్, పునర్జన్మ, మామూలు జన్మ కాదు, పునర్జన్మ అంతే. ఒక్కొక్క అనకూడదు, ఈ గ్రూప్ లో కూడా అనకూడదు. లాస్ట్ కు విసుగు చెంది ఆమె బాధ చూడలేక నేనే ఆమెని చంపేయాలనుకున్నాను సార్. ఏమనుకోవద్దు, తర్వాత నాకే బాధ అనిపించింది, దేవుడిని అనుకున్నాను అనమాట. మళ్ళా జీవితాంతం ఇటువంటి బాధను నేను మొయ్యలేను. తల్లి అంటే ప్రేమ, అటువంటిది ఆమె బాధ చూడలేక మళ్ళీ నువ్వు అటువంటి పని చేస్తే జీవితాంతం నేను ఆ బాధను అనిపించలేనని దేవుని మనస్ఫూర్తి కోరుకుంది ఒకటే, మేము చేసిన పుణ్యం ఏమైనా ఉంటే ఆమె ఆరోగ్యంగా తను బతికిన నాళ్ళు తన పని తను చేసుకోగలిగే ఆరోగ్యాన్ని ఇవ్వండి, లేకపోతే మీ దగ్గరగానే తీసుకుపోండి అని దేవుని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను సార్. అది నిజంగా యూనివర్సల్ యాక్సెప్ట్ చేసిందేమో, ఆ ప్రోడక్ట్ నా దగ్గర రావడం జరిగింది. చాలా 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 హ్యాపీ సార్. నిజంగా మామూలు కాదు, అది చాలా చాలా హ్యాపీ. అది అనుభవించిన వాళ్ళకి తెలిసింది అనమాట బాధ. కరెక్ట్ అండి, కరెక్ట్. అయితే సార్ మీరు దీన్ని ఒక చిన్న వీడియో రూపంలో చేసి అందరికి అందించగలిగితే, నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదేనండి, మీరు ఎన్నో రిజల్ట్ని మీ దగ్గర దాచుకుని ఉన్నారు, అట్లాగే పెట్టుకుని ఉన్నారు, ఇక్కడ చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నారు సార్. మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక 2 minutes రిజల్ట్ చేయగలిగి మీరు కానీ దాన్ని మన గ్రూప్ లో షేర్ చేయగలిగితే మీ సీనియర్స్ ద్వారా అది చాలా మందికి ఉపయోగపడుతుందండి. కంపల్సరీ మా గ్రూప్ లో చాలా 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 రిజల్ట్స్ ఉన్నాయి. అన్నిట్లో వీడియో చేసి పంపిస్తాను. నేను 2-3 వారాలుగా హ్యాండ్ రైజ్ చేసినా నాకు అవకాశం దొరకలేదు సార్. ఈ రోజు అనుకోకుండా దొరికింది. సంతోషం విషయం సార్. ఓకే, మీకు థ్యాంక్ యూ. అట్లాగే నెక్స్ట్ అండి, ఇంకా మనకి టైం అయిపోతుంది. చివరిగా ఒక్కరికే ఒకరు చేద్దామండి, సింగిల్ పర్సన్. సార్ కందుల వెంకట హనుమ. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరికి నేను ఒక మంచి టెస్టిమోనియల్ చెప్పాలని వచ్చాను సార్. మాది వ్యవహారం సార్. మాది మా మిస్సెస్ వాళ్ళ నాన్నమ్మ గారిది 94 సంవత్సరాలు ఏజ్ సార్. హలో సార్. చెప్పండి చెప్పండి. మీరు చెప్పండి. ఓకే, 94 సంవత్సరాలు ఏజ్. ఆవిడ రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ మా అత్తయ్య గారు వాళ్ళు ఫోన్ చేసి ఆవిడ చనిపోయే స్థితిలో ఉన్నారు, మీరందరూ వచ్చి చూసి వెళ్ళిపోను మాకు ఇన్ఫార్మ్ చేశారు సార్. బట్ కానీ నేను సరే ఆ రోజున మేము అందరం బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన రోజునే చూస్తే ఇంకా ఆవిడ నాలుకైతే గొంతులోకి వెళ్ళిపోయింది సార్. ఆవిడకి బాగా ఏజ్ పర్సన్ కదా, గొంతులోకి వెళ్ళిపోయింది. మేము కూడా చూసాం, ఇంకా ఆల్మోస్ట్ ఇవి చనిపోద్దని మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు. చుట్టాలందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. ఇందులో భాగంగా ఒక డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారిని పిలిచాము.
ఈవిడి ఒకటి 2 రోజులు బతుకుద్దామా చనిపోద్ది అని చెప్పి అన్నారు. మా చుట్టాలందరూ కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. సరే ఈ లోపల ఎందుకైనా మంచిది ఒక చిన్న ప్రయోగం చేద్దాం ప్రయత్నం, ఆవిడకి ఏమైనా ఆయుష్ ఉంటే ఏమైనా కొన్నాళ్ళు మళ్ళీ గెటాన్ అవుతుంది అని చెప్పని మన క్యూసెల్ ప్రోడక్ట్ ని ఆవిడ కొద్దిగా వాటర్లో కలిపి పట్టించాం సార్. మిరకిల్ ఏంటంటే ఆ రోజు మేము మధ్యాహ్నం 3 గంటలు పట్టించాం సార్. తెల్లవారి 6 గంటలకల్లా ఆవిడకి మా చెల్లి వచ్చి చెప్తుంది సార్, ఏమనంటే అన్నయ్య మళ్ళీ 4 బయటకు వచ్చింది ఆవిడకి, బాగానే ఉంది, మనిషి మాట్లాడుతుందని చెప్పని అన్నారు సార్. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. స్టిల్ ఆవిడ 20 డేస్ నుంచి లైవ్, దాదాపు 15 డేస్ అబవ్ అవుతుంది సార్. మేమందరం ఆశ్చర్యపోయాం, ఇదేంటి ఇది రేపేళ్ళలో చనిపోద్దని చెప్పని అన్నారు. చుట్టాలందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. నిజంగానే ఇది సంజీవని పేరుకి నామకరణానికి ఇది సార్థకత చేకూర్చిందని నాకు మనసుకైతే అనిపించింది సార్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంతకుముందు అంటే ఆ రోజుని వేరే వాళ్ళది అంటే అదే ఇంటికి వాళ్ళు అది పెళ్లి కూడా ఒకటి ఉంది సార్. వాళ్ళందరూ పాపం ఈ ముసలావిడ ఎక్కడ చనిపోద్దో, మళ్ళీ మనందరికి మైలు వస్తుందని ఒక భయాన్ని అందరు పొందున్నారు. కానీ వాళ్ళ పెళ్లి అయిపోయింది. తర్వాత మేము ఏదో అమ్మవారి మొక్కు ఉంది, ఆ మొక్కు కూడా మేము తీర్చుకోవడానికి మాకు మంచి అవకాశం దొరికింది సార్. నిజంగా సంజీవని అనే పేరుకి మన క్యూసెల్ పెట్టినందుకు ఆ నామకరణానికి సార్థకత చేకూర్చిందని నేను నమ్మాను సార్. 100% ఇది సంజీవనే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. సూపర్ సార్, సూపర్. చాలా చక్కటి రిజల్ట్ చెప్పుకున్నారు. అసలుకి అదే సార్ ఈరోజు చెప్పిన రిజల్ట్ అన్ని ఎలాంటి అంటే మీరు అనుభవిస్తూ అక్కడ ఉంటే మీకు అర్థమవుతుంది అసలు ఎంత గొప్ప రిజల్ట్, అసలు మీ ఆనందానికి ఎంత అవధులు ఉండవు అన్న సంగతి. ఎనీవే థ్యాంక్ యూ సార్, చక్కటి రిజల్ట్ చెప్పారు మీరు వచ్చి ఇక్కడ మనకి. ఏజ్ కూడా 94 సంవత్సరాలు సార్. అదే కదా, ఆ ఏజ్ లో ఉన్న వారికి అసలు మనది మీరు వాటర్ లో కూడా పట్టి తాపిచ్చేస్తారన్నారు. అయినా కూడా ఆవిడకి మంచి రిజల్ట్ రావడము, 20 రోజుల నుంచి ఆవిడ ఎంత చక్కగా ఉండడము, ఇవన్నీ కూడా నిజంగా మిరాకిల్ సార్. మీరు ఏదైతే మాట అన్నారో సంజీవని అంటున్నారో, సంజీవని దీనికి ఇంకా ఏవేవో సార్, అమృతం, రకరకాల పేర్లండి. ఓకే, మనము ఇంక ఈరోజు చివరికి వచ్చేసామండి. సార్ లైవ్ సార్, ఇంకెక్కడికి ఎవరికైనా ఛాన్స్ ఇద్దామా లేకపోతే మీరు వస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్ర బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని మేము ఇట్లా పిలవకూడదు. పర్లే మీరు మళ్ళీ అలా పిలుస్తారని నేను వచ్చేసాను. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఫ్రెండ్స్ మరొకసారి అందరికి కూడా మనం అందరూ కూడా ఎలాగో ఏ దానికోసం అయితే ఇక్కడ ఉన్నామో అన్వేషిస్తున్నామో ఆరోగ్యం. సో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, మన అందరి ఆరోగ్యాన్ని, మనకు అత్యంత ఇంపార్టెంట్ ఆరోగ్యంగా జీవించడం. అలాంటి ఆరోగ్యాన్ని మంచి జీవన ప్రమాణాలతోటి మనం ఉండడానికి మనకు తోడ్పాటును అందించినటువంటి మన క్యూర్షల్ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి మన ఆదివారపు కలయిక. ఆదివారం ఎంతోమంది ఎదురు చూస్తుంటాం మనం. ఎందువల్లంటే ఈ క్యూర్షల్ ఇంకా ఎంతమంది వాడారు, ఎంతమందిలో ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఎలాంటి ఫలితాలను వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏంటి అనేది చాలా చక్కగా చెప్తున్నారండి ఇక్కడ. నేను ప్రతి ఒక్కరికి కూడా నేను క్యూర్షల్ నేను తీసుకొచ్చానని నాకు మొత్తం ఏ దాని మీద పనిచేస్తుందో నాకు కూడా తెలియదు. నా మీద పనిచేసింది, నేను స్టార్ట్ చేశా అంతే. కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే గమనించండి ఫ్రెండ్స్, సింపుల్గా నేను చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా చాలామంది ఏమంటే మొత్తం మన యొక్క పక్కన పేరు అని లైన్ ప్రసాద్ బీటెక్, కానీ కొంతమంది ఇక్కడ డిగ్రీలు ఉంటాయండి, చాలా డిగ్రీలు ఉంటాయి. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, ఇలా ఎన్నో డిగ్రీస్ ఉంటాయి. చాలా మందిని చూస్తాం. ఆ డిగ్రీస్ నుంచి వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఎస్ ఈయన డిగ్రీ ద్వారా సో చాలా ఈయన చదివారు, ఈయన చాలా సాధించారు.
ఈయన ఒక స్కాలర్ అంటే ఈయన డాక్టరేట్ తీసుకున్నారని తెలుస్తుంది మనకి. కానీ ప్రతి మనిషికి కూడా ఆరోగ్యపరంగా చాలా డిగ్రీస్ ఉంటాయండి, ఎన్నో డిగ్రీస్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళ ఆరోగ్య లోపాలు, ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యంతో బాధపడే బాధలు. దీన్ని మాత్రం ఎవరు పక్కన వేసుకోలేరు. వేసుకుంటారా ఫ్రెండ్స్? ఎవరైనా పెట్టుకుంటామా? లైన్ ప్రసాద్, బీపీ, షుగర్, కీళ్ళ నొప్పులు, కాన్స్టిపేషన్, ఇవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి, ప్రతి మనిషికి ఉంటాయి. కరెక్ట్. ఈరోజు నాకు ఎందుకు అనిపించిందంటే మన కేకే చిరంజీవి గారండి, నిజమండి. ఆయన చెప్తుంటే ఎన్ని చెప్పారంటే, ఆయన ఇన్ని సమస్యలు ఉంటాయా ఒక మనిషికి, అది ఎవరికి? మదర్కి. ఆయన చెప్పినప్పుడు నేను ఇంతకు ముందు కూడా పంచుకున్నాను ఫ్రెండ్స్. మా అమ్మ గుర్తుకొచ్చారండి, మా అమ్మగారు గుర్తుకొచ్చారు. 2015లో క్రియాటిన్ 5.5 డయాగ్నైజ్ చేస్తే బెంగళూరుకి వెళ్ళాం, కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టాం మా అమ్మగారిని. 8 days పెట్టాం. నిజంగా అండి, తల్లిని ప్రేమించి ఎవరైనా, ఇప్పుడు చిరంజీవి చెప్పినప్పుడు నాకు అలాగే అనిపించిందండి నిజంగా. ఆయన ఎందుకంటే చనిపోమని ఎవరన్నా కోరుకుంటారా? చనిపోమని ఎవరన్నా కోరుకుంటారా చెప్పండి, ఒక కొడుకు. కానీ ఆయనకి తల్లి మీద ఉండే ఒక ప్రేమ అలాగే మాట్లాడిచ్చిందండి. ఎందుకంటే చూడలేమండి ఆ బాధ. నేను అనుభవించాను కూడా చెప్తున్నాను. నిజంగా నాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఈరోజు ఆ ఎమోషన్. నేను కూడా ఎమోషన్ అగైన్. మా అమ్మగారిని 10 రోజులు డయాలసిస్, ఆమె ఇంతవరకు ఒక ఇంజక్షన్ వేసుకోవాలంటే భయపడే ఆవిడ, అవన్నీ చూసి కళ్ళతో చూసి చూసి 1 రోజు 2 రోజులు 3 రోజులు హోప్, లాస్ట్కి 1 week అయితే హోప్ వెళ్ళిపోయిందన్న. ఇలాంటి బాధలతో బతికిచ్చే కంటే నేను దేవుని అయితే కోరుకున్నా, దేవుడా ఇంకా నేను మా అమ్మగారిని అలా చూడలేను, నేను ఇక ఆయన తీసుకెళ్ళిపోదేవుడా. మేమే కోరుకున్నామండి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఆ రోజు నాకు ఎందుకు ఈ క్యూర్సెల్ లాంటి ప్రొడక్ట్ నాకు తారసపడలేదు, దేవుడు భగవంతుడు నాకు ఎందుకు ఇవ్వలేదు? అదే బాధతో బతికాం 10 సంవత్సరాలు, అదే బాధతో. ఇలాంటి వాటికి ఎక్కడైనా పరిష్కారం ఉందా? ఆ దేవుడు నా మొర ఆలకించినట్టే నాకు ఈ క్యూర్సెల్ని పంపించడం జరిగింది. ఏంగా ఈరోజు లాస్ట్ ఇంకొక ఆయన మాట్లాడారు, కందుల వెంకటేశ్వర గారు, 94 years. నిజమండి, చనిపోయే వాళ్ళు అందరూ వచ్చేసారు, అందరికీ తెలిసి ఆ బాధలు ఎట్లాగుంటాయో. పెద్ద ఆవిడ ఈరోజు స్టిల్ లైవ్గా ఉంది అంటే ఇక్కడ ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్ అండి. క్యూర్సెల్ మనకి ఎలా పనిచేస్తుంది అంటే, ఇంకొక ఆయన చెప్పారు సార్, కమల్ గారు, జీవోత్సవంగా ఉండే ఒక పేషెంట్కి ఇస్తే, జీవోత్సవం అంటే చచ్చుబడిపోయినారు అంతే, ఇంకా మనిషి ఉంటారు అంతే. చచ్చుబడిపోయిన వాళ్ళకి జీవాన్ని క్రియేట్ చేస్తుంది చూడండి, జీవం, పునరుద్ధరణ. అంటే చచ్చుపడే వాళ్ళకి తెలుస్తుందండి మన క్యూర్సెల్ ఎలా పనిచేస్తుందని. నిజమండి, అద్భుతాలండి. అసలు జీవోత్సవం ఏమి లేక నిరాశతో ఇంకా అయిపోయింది, హోప్ లేదు అంటున్న వాళ్ళకి మన క్యూర్సెల్ అనే ప్రొడక్ట్, క్యూర్సెల్ ఎలాంటి మెరుగైన ఫలితాలని, సత్ఫలితాలను ఇస్తుంది ఇక్కడ గమనించండి. ప్రతి ఒక్కరు గమనించండి. ఎంతో మందికి, ప్రతి ఒక్కరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి, చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలా మంది చెప్పుకోవట్లేదు. అసలు మన వేణు చెప్పారు, ఎన్ని సమస్యలు ఉంటాయి అలాంటివి, ఎవరు చెప్పుకోలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎన్నో బాధలు అనుభవిస్తూ దీనికి పరిష్కారం లేకుండా ఆ బాధలను అనిపించుకుంటూ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక హోప్. నిజంగా చెప్పాలంటే క్యూర్సెల్ భయాల్ని పోగొడుతుందండి. ఏ భయాల్ని? అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళ భయాల్ని పోగొడుతుంది. అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి తెలుస్తుందండి ఏం మేము పోగొట్టుకుంటున్నాం. భయం, అడగడుగునా భయం. పెయిన్ వస్తే, ఛాతీ దగ్గర పెయిన్ వస్తే భయం, కడుపు ఉబ్బరంతో ఉంటే భయం, ఇంక ఏమవుతుందో తెలియదు, వీక్ గా ఉంటే భయం, బ్రెయిన్ ఏదైనా కొద్దిగా ప్రాబ్లం అయితే భయం, ఏమైపోతామో ఏంటో రేపు ఏంటి అనే వాళ్ళు ఎంతో మందికి ఈ భయాన్ని పోగొడుతుంది చూడండి.
అలాంటి ఒక అద్భుత సంజీవిని ఇప్పుడు చెప్పారు, వీళ్ళందరూ చెప్తే ఇది సంజీవిని అండి. సంజీవిని మనం ఎవరు చూడలే, విన్నాం అంతే. అప్పట్లో కథల్లో విన్నాం, పురాణాల్లో విన్నాం సంజీవిని ఎలాగుంటుంది అనేది. మూర్ఛ వ్యాధికి ఆ సంజీవిని తీసుకొచ్చారు, సో మూర్ఛ పోయింది అక్కడ. కానీ ఇక్కడ మన సంజీవిని ఎంతమంది జీవితాల్లో, ఎంతమంది ఫ్యామిలీస్లో ఒక సంతోషం నిలుపుతుందంటే రియల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా చాలా, ఎందుకంటే మేము కోల్పోయిన తర్వాత ఇంకేమి చేయలేము అంతే. కానీ అలాంటి కోల్పోకుండా ఎంతో మంది జీవితాల్లో ఫ్యూచర్ కనీసం వాళ్ళ హోప్ని నిలబెడతా ఉంది. గమనించండి, ఎంత చెప్పినా దీని గురించి అసలు ఎన్ని అండి. ఇప్పుడు ఎన్ని సమస్యలు పరిష్కారం లేని చోట పరిష్కారం అనిపిస్తుంది మన క్యూర్ సెల్. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది ఇక్కడ ఈరోజు ఏంటంటే సండే అంటేనే మీరు చెప్పే టెస్టిమోనియల్ ఎంతో మంది జీవితాల్లో, ఎంతో మంది తెలిసిన వారికి, ఎంతమందికి అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కారం దిశగా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. మీరు ఈరోజు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ మాకు తెలియదు, అసలు ఎవ్వరు. మీరు చెప్తుంటే తెలుస్తుంది ఫలానా వాళ్ళు సో అండి మా అప్లైనర్ అంటే తప్ప ఇక్కడ ఎవరికి తెలియదండి. అలాగే మనకి ఎంతో మంది డాక్టర్స్, ఈరోజు డాక్టర్ విశ్వనాథ్ గారు పక్కా కన్నడలో మాట్లాడే ఆయన ఈరోజు అందరూ ఎక్కువ మంది ఇక్కడ తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అని ఆయన తెలుగు తెలుసుకొని తెలుగులో చెప్పడం జరిగింది. ఎక్కిళ్ళు అది కూడా సమస్యే, ఆ బాధపడాలని తెలుస్తుంది. ఎక్కిళ్ళు కూడా సమస్య అనుకుంటాం మనం, చాలా పెద్ద సమస్య అది. కంటిన్యూగా మనకు ఒకసారి 1 నిమిషం 2 నిమిషాలు వస్తే అయిపోయింది. దేవుడిని అప్పుడే అనుకుంటుంటాం, దేవుడా ఏం చేయబోతాం నెక్స్ట్ మినిట్, మనకేంటి నెక్స్ట్ మినిట్ ఏం జరిగిపోతుందో తెలియదు ఆ ఎక్కిళ్ళు ఆగేంత వరకు. అలాంటిది ఆయన ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు యాజ్ ఎ డాక్టర్గా. ప్రతి ఒక్కటి నేను ఏదో షేర్ చేసుకోవాలని వస్తుంటారు. చూడండి డాక్టర్ గారు సూపర్ అండి. అలాగే కొంతమంది వాళ్ళకు వచ్చిన రిజల్ట్ని ఎంత సింపుల్గా చెప్పేస్తున్నారంటే, ఒకసారి చెప్పారు చూడండి, రాజేంద్ర గారు టీచర్, నాకు థైరాయిడ్ తగ్గిపోయింది, యూరిక్ యాసిడ్ 90,000 ఉండే 15,000 అయి. సింపుల్ అది ఎంత సింపుల్. వెయిట్ లాస్ వాళ్ళ వైఫ్కి 77 kgs 5 kilos తగ్గిపోయింది. సార్ ఫ్రెండ్స్, ఒక వెయిట్ లాస్కి తీసుకున్నా కూడా నెలకు ఒక 1 కిలో నుంచి 2 కిలోలు తగ్గితే దాని మీద కొన్ని 100,000 లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. థైరాయిడ్ డిజార్డర్, ఒక డిజార్డర్ ఆర్డర్ అయిపోయింది బాడీలో మంచిగా, దాన్ని కూడా సార్ సింపుల్ గా చెప్పేశారు. 90,000 ఉన్న వైట్ ప్లేట్ కౌంట్స్ 15,000కి వచ్చేసిందండి. చూడండి ఎంత అద్భుతం సార్, నిజం. అంటే ఎంత ఈ ఎంత మందికి పరిష్కారం అంటే అంత మంచి పరిష్కారాలు ఉన్నాయండి ఇక్కడ. కానీ ఫైనల్గా కొంతమందిని నేను ఎందుకంటే మీరు చెప్పే ఒక టెస్ట్ వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది కాబట్టి, సో మీకు మనం జస్ట్ ఒక రివార్డ్ పరంగా జస్ట్ మన ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ఇంకొకసారి మీరు నోట్ చేసుకోండి, నేను ఎవరైతే చెప్పానో వాళ్ళ 3 స్టార్ అన్నబో ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళి మీరు ప్రొడక్ట్ ఇవ్వాలి. బాధ్యత మీదే, మిస్ కాకండి దయచేసి, మిస్ కాకండి. అందరూ లీడర్స్ దయచేసి సార్ ఎవరైతే పేర్లు అనౌన్స్ చేస్తారో ఇప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ అడ్రస్లు అన్ని పంపించండి సార్. సార్ వాళ్ళకి ప్రొడక్ట్ పంపించాలి కదా ఫ్రెండ్స్. మీ టీం నుంచి ఇలాంటి రిజల్ట్ తీసుకొని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారంటే అది చాలా మన బాధ్యత. గమనించండి, నేను ఇస్తున్నా కానీ మీరు వాళ్ళు చేరవేసేది మాత్రం మీరు. ఎందుకంటే ఇంతకుముందు నేను పోస్ట్లో పంపించేవాడిని, అక్కడ కూడా చాలా మంది మిస్ అవుతుంది. లాస్ట్ నా బర్త్డే సందర్భంగా చాలా మందికి నేను USDT ఇచ్చున్నా అండి. అందరికీ మొత్తం ఆల్మోస్ట్ అందరికీ వాళ్ళ NYC వ్యాలెట్కి నేను పంపించడం జరిగింది. ఇంకా కొంతమందికి ప్రొడక్ట్ పెండింగ్ అయితే ఉంటుంది, వాళ్ళు ఇవ్వట్లేదట. కాబట్టి అది కూడా ఇవ్వండి ఫ్రెండ్స్, దయచేసి ఇవ్వండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎంకరేజ్. ఎందుకంటే వాళ్ళకి మన ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ప్రొడక్ట్ ఎంతో మందికి ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ఎవరికైనా ఇవ్వచ్చును. కొంతమంది డబ్బు పెట్టి ఇవ్వలేకపోయినప్పుడు ఇలాగ మనం ఇచ్చినప్పుడు ఆ ప్రొడక్ట్ ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అదే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మొట్టమొదటిగా కనపర్తి శ్రీనివాసాచారి గారు సార్, ఎక్సలెంట్ సార్. మీరు ఆయన టెస్టిమోనియల్ చూడండి, ఆయన వీడియో చూడండి, ఎంత నిజాయితీగా ఉంది చెప్పారా సార్. ఆయన ప్రమోటర్ కాదండి, జస్ట్ ప్రొడక్ట్ యూజర్ అంతే. యూజ్ చేసి రోజు ప్రమోటర్గా ఆయన స్టార్ట్ చేయబోతున్నారు కెరీర్ని.
నిజంగా కనపర్తి శ్రీనివాచార్య గారికి సో నేను జస్ట్ అవార్డు విన్నర్ అండి, రివార్డు విన్నర్ ఈరోజు. అలాగే డాక్టర్ విశ్వనాథ్ గారు సార్కి, అలాగే గ్యారా సంజీవ గారు పెరాలసిస్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ మీద చాలా బాగా ఉందండి సంజీవ గ్యారా. అలాగే కమల్ గారు వాళ్ళకు కూడా. అలాగే ఎన్కేపి అండి, నేషనల్ కబడ్డీ ప్లేయర్. చూడండి ఆయన ఎంత బాగా పెట్టుకున్నారు చూడండి, అసలు వెరీ గుడ్ సార్. మీ ముందరే ఉంది మీ డిగ్రీ. బ్రహ్మయ్య గారు సూపర్. సో బ్రహ్మయ్య గారికి, అలాగే కేకే చిరంజీవులు అండి, చాలా చాలా అసలు నన్ను ఎమోషనల్ గా మళ్ళీ తీసుకెళ్ళిపోయారు మా అమ్మగారి దగ్గరికి, మా అమ్మగారి జ్ఞాపకాలని. నిజం. కేకే చిరంజీవి గారికి కూడా మనం ఇవ్వాలి. అలాగే లాస్ట్ ఫైనల్ కందుల గారికి కూడా మనం ఇవ్వాలండి. వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరి టీంలో అయితే వాళ్ళు ఉన్నారో ఫ్రెండ్స్, దయచేసి మీరు ప్రొడక్ట్ ఇవ్వండి. నేను మీకు ఆ ప్రొడక్ట్ నేను రీప్లేస్ చేస్తా. ఓకేనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా 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 మంచి టెస్టిమోనియల్స్ తోటి ప్రతిరోజు మనం ఇంకా ఎన్నో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలియదు మనకు. ఆరోగ్యపరంగా ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్నో మనం బయటకు తీస్తాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. సండే ఖచ్చితంగా మనం ఇంకా ఎంతో మందికి ఆరోగ్యాన్ని కోరుకునే ఆరోగ్య ప్రపంచాన్ని మనం సృష్టించబోతున్నాం. క్యూర్సెల్ ఎంతో మంది ఇంటిలోకి వెళ్తాంది, ప్రతి విలేజ్ లోకి వెళ్తాంది, మీ ఇంట్లోకి వస్తుంది. దీన్ని ఆహ్వానం చేద్దాం, ఎంతో మంది ఆరోగ్యాన్ని మెరుగుపరుద్దాం. అలాగే దాని ద్వారా మన అద్భుతమైన కెరీర్ ని కూడా మనం మలుచుకుంటాం. ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇంకొకసారి చాలా మంది చెప్తారు, సార్ మీరు అనుకోకుండా మీరు ఆ రోజు చెప్పారు, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది క్యూర్ సెల్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది క్యూర్ సెల్. ఎందుకంటే సాంగ్ పాడాలంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది లాస్ట్ లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అనండి. అయితే సార్ లైన్ సార్, అయితే ఒక నీలిమ గారు అనేసి చెప్పారు వాళ్ళ అబ్బాయి గురించి. తను కూడా చాలా సంతోషంగా తన బాబు గురించి తుమ్ముతూ ఉన్నారని చెప్పారు సార్. వాళ్ళకు కూడా ఒకసారి కంగ్రాచులేట్ చేయండి. అంటే మీరు రికమెండ్ చేస్తున్నారు నీలిమ గారికి? నీలిమ గారికి ఎందుకు అంటే నీలిమ గారు ఆల్రెడీ ఈ క్యూర్ సెల్ ప్రపంచాన్ని ఎంతో సృష్టించారండి. వాళ్ళు ఎంతో మందికి తీసుకెళ్లారండి. ఆల్రెడీ వాళ్ళు 5 స్టార్ గా ఉన్నారండి. ఇప్పుడు నేను నీలిమ గారికి ఇచ్చాననుకోండి, అది యాజ్ ఎ ప్రమోటర్ గా ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి నీలిమ గారు ఎంతో మందికి క్యూర్ సెల్ ప్రొడక్ట్ ని ఫ్రీగా కూడా ఇస్తున్నారు, నాకు తెలిసిన విషయం. కాబట్టి నీలిమ గారిని కంగ్రాచులేట్ చేస్తాను. బట్ రివార్డ్ విన్నర్ గా అయితే నేను ప్రకటించలేను, ఎందుకంటే ఆ సాహసం నేను చేయలేను. 5 స్టార్ ఆమె. పీడియాట్రిక్ గా ఉండి చిన్న బిడ్డని కూడా మన దాంతో క్యూర్ చేయడం అనేది అద్భుతంగా చెప్పి నీలిమ గారు ఆల్రెడీ ఏమంటారు దీన్ని, ఒక సైనికులు మాదిరి తీసుకొచ్చేసారు. సోల్జర్ మేడం గారు. చాలా పెద్ద ప్రపంచం అసలు. ఇక్కడ కుప్పంలోనే చాలా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ టీంలో ఎంతో మంది చాలా మంచి టెస్టిమోనియల్స్ వచ్చాయండి. కాబట్టి నేను స్పెషల్ గా మేడం గారు నేను కంగ్రాచులేషన్ చేయాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ షీఈ్ వన్ ఆఫ్ ది పార్ట్, అంతే. ఓకేనండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఇంకా కొంతమంది మనకి మిత్రులు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ మీరు ఏం చేస్తారంటే మీకు వచ్చిన రిజల్ట్ ని హ్యాపీగా మంచి వీడియో చేసి పంపించండి సార్, మేము అందరం చూస్తాము. శ్రీకాంత్ గారు మీ పేరు చెప్తూ, అట్లాగే శంకర్ పరమనేర్ గారు మీరు కూడా, అలాగే అంపెల్లి ధోనిరామ్ సార్, మీరు మీ వీడియోస్ ని ఈ రోజు ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారో అది వీడియో రూపంలో చేసి మనకి పోస్ట్ చేయండి, మనం అందరం చూద్దాం సార్. రైట్. ఈ రోజు మనం నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ రోజు కళ్ళు చెమర్చే ఒక చక్కటి రిజల్ట్ ఇచ్చారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అందరికీ కూడా, ఈ రోజు సపోర్ట్ చేసిన అందరికీ కూడా. అలాగే ఈ రోజు ఎవరైతే మన లైన్ సార్ ప్రకటించారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ రోజు మనము ఇంకా ఈ సెషన్ ని క్లోజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి అందరూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడ కోహోస్ట్లుగా ఉండి ఈ ప్రోగ్రామ్ ని చక్కగా నడిపించిన ప్రతి ఒక్కరికి, కోఆర్డినేటర్స్ అందరికీ కూడా నా తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.